హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మా వారికి పిల్లలకి షాపింగ్కి వెళ్ళాం. బట్టలు ఎలా తీసుకున్నాం, ఏమేమి షాపింగ్ చేసాము అనేది చూసేయండి. కొంచెం పైకి అనుకో, డ్రెస్ పైకి పట్టుకో. అయితే ఎట్లా పట్టుకుంటుంది ప్రసన్న? నువ్వు భలే ఉన్నావు. బాగుందిలేబ్బా, బాగుంది బాగుంది బాగుంది, సరిపోతుంది. బోత్ మిక్స్ డౌట్ తెలీదు. ఇప్పుడు నాది అది కావట్లేదు కదా ఆ షర్టు. ఇది కూడా కాదు, అంత ఇది లేదులే. సంక్రాంతి షాపింగ్ ఇది. దిస్ ఈస్ నో 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 దిస్ ఈస్ ద సెకండ్ షాపింగ్. ఫస్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్. నో 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 ఆ ప్రైస్ ట్యాగ్ చూపెట్టకు. వద్దు వద్దు, జూడియో కూడా లోపల వేసేస్తాయి అంతే. నీవు ఒక షర్ట్ కొనే బదులు ఒక షర్ట్తో 2 చీరలు కొనుక్కోవచ్చు. ఈ 2 షర్ట్లు మా వారు తీసుకున్నారు. ఇది మామూలు ఏమంటారే, మన పెద్దలకు పెట్టి సాంబ్రాన్ని వేస్తారు సంక్రాంతికి. అందుకనేసి వైట్ షర్ట్ అన్నమాట. కంపల్సరీ వైట్. ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి ఈ వర్షం వానికి. వాడి చేతికి ఇచ్చేసేమా, కప్పులే వద్దు. ఏదో ఒకట్లా కానీవే ఇస్తున్నాడు కదా, అంత కోపం వీడియో ఇస్తున్నప్పుడు. బుడ్డోడి షర్టు ఆ కవర్లు తీసేసి బ్యాక్ సైడ్ దట్ శ్రీరామ్ బేకర్స్ కవర్ ఆల్సో. దట్స్ ఇట్. అది చూపెట్టు మాకు మరి సరిగా. అది చిన్నది తీసుకున్నావు, అది పెద్దది తీసుకున్నావు చూడు. మళ్ళీ అది ఓపెన్ చేసిందే లేదు కొంచెం. ఓకే చలో. ఈ మా బుడ్డోని టీ షర్ట్లు అనమాట, 2. ఇది నానికి పాప టీ షర్ట్. కానీ నీకు కొంచెం అంటే ఏమంటారు, పచ్చిగా ఉంది అనిపించింది. సరే సరే తినుకొని. ఆస్తి పంపకాలు సరిగా లేవని కొట్లాడుతున్నారు. వణుకుతుంది చెయ్యరు. అది కొరకడం వల్ల చల్లగా అనిపించి వాడు ఇది అవుతుంది. ఇది వచ్చేసి సెట్ అనమాట. ప్లస్ ఏమంటారు, డ్రాయరే కదా, డ్రాయర్ ప్లస్ టీ షర్ట్. ఇట్లా ఇదైతే మా తండ్రి కొడుకుల షాపింగ్ అనమాట. ఇది 3 పిల్లలు. ఒక డ్రెస్ కదా నాన్నకి తీసుకుంది. ఆ డ్రెస్ మీ తాతకి ఇస్తావు. డ్రెస్ ఇది ఒకటే కదా నాన్నకి. ఇంకా లేటైనా మా పాప డ్రెస్. మమ్మీ దగ్గరికి వెళ్తాను, మమ్మీ దగ్గరికి వెళ్ళి అవి వేసుకొని చూడు ఒకసారి, సరిపోతుందో లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది. సరే పెరుగుతుందిగా. లాస్ట్ టైం బర్త్డే డ్రెస్ ఇప్పుడు పైకి. గ్లాస్ తీసుకురావాలి నాన్న. మీ అమ్మ కప్పు చెప్పడం, నువ్వు కప్పు తెచ్చుకోవడం సరిపోయింది. వద్దులే. ఇది డ్రెస్ ప్లస్ ఏమంటారు, ధోతి లాగా ఇలా కోట్ వస్తుంది. మళ్ళీ వేసి చూపిస్తాను. డ్రా ఒకసారి వేసి చూపిస్తా. ఒకవేళ సరిపోతుంది సెట్ ఇలా వస్తుంది.
అవే దాని మీద వేసుకో ప్యాంటు. దానికి అత్త వదిలేసి నువ్వు కానీ ఇంతే ఇంకేమున్నాయి. రేయి పండు పోయి పండుగ రోజుకి రేయి పండు ఏం లేవు. ఏం చేస్తున్నావు వర్షమా? ఐస్ క్రీమ్ సమోసా రెండు ఒకసారి తింటారా ఎవరన్నా? ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా. రాచేసి పిల్ల. ఓయ్ మోహన్ తినవా? తిందురా తిందురా. ఐస్ క్రీమ్ సమోసా రెండు కలిపి తినే పిల్ల నిన్నే చూస్తున్నా. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోమా. ఐస్ క్రీమ్ తిన్నావు. ఐస్ క్రీమ్లో ఏం వేయండి నాన్న, ఓన్లీ పాలు షుగరు అలాంటివే వేస్తారు. ఎగ్స్ అలాంటివి ఏం వేయర్లే, తినొచ్చులే. డాడీ ఈరోజు సాటర్డే అనేసి ఏం తినుకోకుండా ఉన్నారు. ఐస్ క్రీమ్లో ఎగ్ కలుపుతారా? కలపదు కదా ఎవరు. ఇంకా బయట నుంచి వస్తూ ఆనియన్ సమోసా అండ్ ఐస్ క్రీమ్లు అలాంటివి తెచ్చుకున్నారు అనమాట. అవి తింటూ ఉన్నారు. ఇంకా అవి తినేసి మా పాప అలాగే పనుకుంటుంది. అన్నం ఇలాంటివి ఏం తినదనమాట. ఇంకా మేము వచ్చేసి ఆనియన్ సమోసా తీసుకున్నాం. మా పాప బాగా తింటునేసి. ఇంకా మా వారు ఆనియన్ సమోసా ఇవి పెద్దగా ఇష్టపడరు అనమాట. ఆయనకి బజ్జీలు ఆలు సమోసా అలాంటివి అంటే ఇష్టము. సో నేను ఇంకా బలవంతంగా అడుగుతున్నాను అనేసి ఒకటి తినంటే వచ్చి ఒకటి తింటున్నారనమాట. అలా అన్నం తినవా ఈ రోజుకి? సమస్య తినేది ఐస్ క్రీమ్ తిని సైలెంట్గా అనుకుంటాను. అన్నం తినకు. సమస్యలు ఒక్కటి తిని అలాగే పనుకుంటుంది. ఇంకా అన్నం తినదు అనమాట నైట్ పిల్ల. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా ఆనియన్ సమోసా ఇవి అంటే కన్నా మా వారికి ఇష్టం ఉండదు. సో అందువల్ల ఇంకా ఆయన అయితే కన్నా బొరుగులు కలుపుకుంటున్నారు. ఇంట్లో బొరుగులు అవి ఉన్నాయి. ఇంకా బొరుగులు మిక్చర్ చేశాను కదా, మురుకులు చేశాను. ఆ మురుకులు ఆనియన్ టమోటా అన్నీ వేసేసి కొత్తిమీర కారం సాల్ట్ ఇవన్నీ వేసేసి బొరుగులు కలుపుకొని తింటున్నారు. సో అదే బజ్జీలు తీసుకుందాం అనుకున్నారు. కానీ మా పాప ఆనియన్ సమోసా కావాలనేసరికి ఆనియన్ సమోసా తీసుకున్నారు. సో అందువల్ల ఇంకా నాకు ఇష్టం లేదు నేను తినంటే ఇంకా బలవంతం చేసినాను. ఒక సమోసా తినేసి ఇంకెళ్ళి బొరుగులు కలుపుకొచ్చుకున్నాను. ఆ బొరుగులు కూడా నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకోకుండా ఒట్టి కలుపుకున్నారు. సో అందువల్ల కారం అనిపించింది నాకైతే. కారం ఉన్నాయి బొరుగులు. కారం అప్పుడే బాగున్నాయి. సమోసాలు తెచ్చుకుంటే సమోసాలు వద్దని మా ఆయన బొరుగులు కలుపుకున్నారు. కారం ఉన్నాయి మోహన్. కారం ఉండాలని వేసుకున్నాను అయ్యే. టేస్ట్ బాగా. అది రికార్డ్ అవుతుందా లేదా? అవుతుందా? మరి దీన్ని ఫోటో తీసినావా? ఫోటో తీయాలా? దీనిలో నిమ్మకాయ వచ్చి కారం తగ్గుతుంది. నిమ్మకాయ ఉన్నా వేసుకోండి. ఉన్నాయి వేస్తా ఉన్నా. నిమ్మకాయ కత్తి దాప కట్ చేసి వేస్తా తిందురు. ఈ డ్రెస్ అయితే వేసి చూస్తున్నాను. ఒకవేళ సరిపోకుండా లూజ్ ఉన్న ఫిట్గా ఉన్న ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేసి మేము నియర్ బై షాప్కి వెళ్ళాం దగ్గరలోనే. ఆ రోజు సండే కదా, సండే ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఐస్ క్రీమ్ తింటే ఇంకా ఐస్ క్రీమ్ కావాలంటుంది చూడు. ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి బంగారు. ఎక్కువ తినకూడదు కదమ్మా. కోట్ వేసుకో చూద్దాం. డ్రెస్ మీదకి కోట్ వేసుకో. కోట్ వేసుకో. ఉంది ఇస్తాలే. లేదు డ్రెస్ బాగుంది వేసుకోవాలి. ఓకేనా? నీకు బాగా నచ్చిందా? ఓకేనా? కోట్ లేకుండా కూడా చాలా బాగుంది వర్షమ్మ. నువ్వు దాని మీదకి ఏదన్నా వేసుకో. ఏ దాని మీదకి? దాని మీదకి పింక్ దాని మీదకా? అది ఇది ఉంటుంది కదా, వైట్ ప్యాంట్ మీదకా?
ఇదేదేంటి కోట్ ఏదైనా వేసుకోవచ్చా? ఓకే ఓకే. అది ఇది నాన్న, దీనిది ఇది సైజ్ సరిపోకుంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అన్నాడు, అందుకే. ఉండు వర్షమా, అది చున్నీ బాగుంది వర్ష డ్రెస్. అది చున్నీ ఆడ గర్ల్స్ ఎక్కువ, మొత్తం గర్ల్స్ సెక్షనే ఉంది. ఇంకా మొత్తం బట్టలు, తినడం, స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా గోరింటాకు అయితే పెట్టడానికి కూర్చున్నాను. టైం వచ్చేసి 6:30, 7 అలా అయింది. ఇంకా బయటకు తెచ్చిన డ్రెస్సులు వచ్చేసి ట్రయల్ వేసి చూశాను, సరిపోయాయి, మంచిగా పర్ఫెక్ట్గా బాగా కుదిరాయి పాపకైతే. కలర్ కాంబినేషన్ పింక్ వైట్ కూడా చాలా బాగుంది అనమాట పాపకి వేసిన తర్వాత. ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ తిన్నారు. ఇంకా 2 ఐస్ క్రీమ్లు తింది మా పాప. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అరిచారని కొద్దిసేపు ఏడ్చుకుంది కూడా. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా కర్రీస్ అలా ఉంటే ఇంకా ఆ రోజు ఇది సండే ఈవినింగ్ బ్లాగు. ఇంకా నెక్స్ట్ డే భోగి పండుగ కదా, సో అది గోరింటాకు అయితే ఇంకా ముందుగానే నేను ఆఫ్టర్నూన్ టైంలో గోరింటాకు తీసి మిక్సీ వేసి ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళాము. ఇంకా 4:30, 4 ఆ టైంలో వెళ్ళేసి అర్లీగానే, మళ్ళీ ఎక్కువ చలి ఉంటుంది, బాబు పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి అర్లీగానే వెళ్ళేసి 6:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా సండే హాలిడే ఉంటుంది కాబట్టి సో భోజనం చేసుకుని అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోయాము. ఇంకా అందరూ ఎంతమంది సంక్రాంతి గోరింటాకు పెట్టుకున్నారు, కోను పెట్టుకున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా పాపకి కోను అడిగింది. కోను ఇంకా ఆమె అడిగితే కుదరదు, నా వల్ల కాదలేదు అని ఇంక సరే అనేసి నేనే ఇంకా ఆకు పోసి రుబ్బి పెడుతున్నా, మిక్సీ వేసేసి పెడుతున్నాను. మామూలుగా గోరింటాకు అంటే చాలా ఇష్టం ఈ పాపకి, బాగా ఓపిక్గా పెట్టించుకుంటుంది. కాళ్ళకు, చేతులకు అంతా మొత్తం బాగా పెట్టించుకుంటారు, కాళ్ళ చేతులకు అయితే. ఇంకా పెట్టించుకుని అలాగే 9 వరకు అలాగే ఉండిందండి. నేను 7కి స్టార్ట్ చేసినాను. 1.5 అవర్ ఉంటే సరిపోతుంది, మంచిగానే వస్తుంది. సో మ్యాక్సిమం నైట్ అంతా అలాగే ఉంచాను. ఇంకా 1 అవర్ లేదా 1.5 అవర్ అలా ఉంచేసి క్లీన్ చేసేస్తాను. ఇంకా కాళ్ళకు, చేతులకు అంతా పెట్టుకొని అలానే ఉండిపోయి ఇంకా భోజనం నేనే తినిపించాను, స్పూన్ వేసి తినిపించాను, నేను కూడా పెట్టాను కదా అనేసి. ఇంకా మా వారు, మేము అందరం పెట్టుకున్నాం ఆ రోజు గోరింటాకు అయితే. మ్యాక్సిమం మా వారు ఎప్పుడు పెట్టుకోరు, ఎందుకు నేను అడుగుతున్నా అనేసి కొంచెం అరచేతిలో పెట్టుకున్నారు. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే. సో ఎంతమంది సంక్రాంతికి షాపింగ్ చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. జెంట్స్ కొనే 1 పేర్ జతలో మనము 2-3 చీరలు తీసుకోవచ్చు కదా, అది వాస్తవం అండి. సో అది అంటుంటే మా వారు నాతో కొట్లాడుతున్నారంట, మీరు కొనలేదు అది ఇది అనేసి. సో ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.